నమస్తే. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దేశమంతా ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో భాగంగా తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మే 13వ తేదీన మనమంతా ఓటు వేయబోతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ పార్టీకి సంబంధించిన 17 మంది అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన 17 మంది. బీఆర్ఎస్ మొన్నటిదాకా అధికారంలో ఉంది, ఇప్పుడు అపోజిషన్లో ఉంది. ఆ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఈ 17 స్థానాల్లో ఎవరికి టికెట్లు ఇచ్చినారు ఈ పార్టీలు? ఇది ప్రధాన అంశంగా మనం డిస్కస్ చేయాలి. జనాభా దామాషా పద్ధతిలో సీట్లు వస్తున్నాయా లేదా? వస్తలేదు, రావట్లేదు. పూర్తిగా ఈ కొన్ని కులాలకే, కొన్ని వర్గాలకే ఈ టికెట్ల కేటాయింపు జరుగుతూ ఉన్నది. డబ్బులు ఉన్నోడిదే రాజ్యం, కులం బలంగా ఉన్నోడిదే రాజ్యం, వాడిదే అధికారం, వాడిదే ఎమ్మెల్యే సీటు, వాడిదే ఎంపీ సీటు అని మనం మొత్తుకుంటూనే ఉన్నాం. ఎన్నో సంఘాలు పనిచేస్తూనే ఉన్నాయి, కానీ వాళ్ళు కేవలం ఎలక్షన్స్కి ముందు మాత్రమే మాట్లాడుతున్నారు. సో ఇది నిరంతరాయంగా ప్రజల్లో బలంగా చైతన్యం వచ్చేలాగా మాట్లాడాలి. ఈ వాయిస్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. జనాభా దామాషా పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఆ టికెట్లు ఇచ్చే విధంగా వాళ్ళు పార్టీలే ముందుకు రావాలి. సో ఆ దిశగా మనం ఆలోచించాలి. అందులో భాగంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనలో కొంత చైతన్యం రావడానికి, ఒక రకంగా మన కొంత సిగ్గు రావడానికో లేకపోతే ఇంకేదైనా రావడానికో, తిట్టుకోవాల్సిందే, తప్పులేదు. సిగ్గు, శరం, ఇంకేదన్నా కొంత రావడానికి ఈ వీడియో సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఇంకా మనం ఆలోచించకపోతే ఇక మన జీవితాలు ఎవడు బాగు చేయలేడు. దయచేసి జాగ్రత్తగా గమనించండి. 17 లోక్సభ స్థానాలు నేను ఒక చిన్న ఎక్సెల్ షీట్ ఒకటి తయారు చేసిన. 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఏ కులాల వారీగా సీట్లు కేటాయించారు, సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయించారు. చాలామంది అంటారు, ఎక్కడదా కులము, ఇంకెక్కడిది? కులమే ఉన్నది, ఏమీ లేదు, కులమే ఉన్నది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి చోట కులమే ఉన్నది. మరి ఏమీ లేనప్పుడు ఒకే కులంగా చేయండి అంటున్నాం మనం. ఒకే కులంగా అందరినీ ఏకీకృతం ఒకే భాగాన చేయండి, అందరూ అన్ని పనులు చేస్తారు. సో ఒకే కులాన్ని నిర్మించండి. ఇప్పుడు ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. ఒకే కులం ఉండాలన్న డిమాండ్ కూడా మనం తీసుకురావాలి. సో కులాల ప్రాతిపదికనే మనం నడుస్తున్నాం కాబట్టి కులాలు ఉన్నాయి, వాటి ఆధారంగానే రాజకీయం నడుస్తున్నది. సో కాబట్టి అదే అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఈ జనాభా దామాషా పద్ధతిలో అగ్రవర్ణాలకి ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంతోపాటు బీసీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తున్నది అంటే, రిజర్వ్డ్ నియోజకవర్గాలకి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకి స్థానాలు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి వస్తున్నది. కానీ బీసీల విషయానికి వచ్చేసరికి వాళ్ళని పూర్తిగా అసలు మీరు ఈ సమాజంలోనే లేరు, మీరు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే అనే విధంగా ఈ పార్టీలు చూస్తున్నాయి. ఈ సోకాల్డ్ రాజకీయ పార్టీలు, 3 పార్టీలు. ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. కాన్స్టిట్యుయెన్సీ: ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబాద్, ఖమ్మం. ఈ 17 లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ అందరి అభ్యర్థులను ప్రకటించేసి ఉన్నారు. బీఆర్ఎస్ ఒక వరంగల్ స్థానానికి ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. కాంగ్రెస్ ఇంకా 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. సో కొంత అటు ఇటుగా అయినప్పటికీ మనం ఒక్కసారి లెక్క చూస్తే బీఆర్ఎస్ ఎవరెవరికి టికెట్లు ఇచ్చిందన్న లిస్ట్ మనం ముందు కనబడతా ఉన్నది, ఎవరెవరి నేమ్స్ అన్నది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. బీజేపీ నుంచి నగేష్, కాంగ్రెస్ నుంచి సుగుణ కుమారి, ఎక్కడ? ఆదిలాబాద్. నెక్స్ట్ పెద్దపల్లి నుంచి కొప్ల ఈశ్వర్ బీఆర్ఎస్, గోమాస శ్రీనివాస్ బీజేపీ, వంశీ గడ్డం వివేక్ కుమారుడు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. కరీంనగర్లో వినోద్ రావు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి వినోద్ రావు పోటీ చేస్తున్నాడు. బండి సంజయ్ బీజేపీ నుంచి, ప్రవీణ్ రెడ్డి, ఇంకా ఇది టికెట్ కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇక్కడ అయితే రెడ్డి గారికి లేకపోతే రావు గారికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ఆయన పేరు రాజేంద్ర రావు వినిపిస్తున్నది. తీన్మార్ మల్లన్న పేరు తెర మీదకి తీసుకొచ్చినట్టు కానీ ఆయన పక్కన పెట్టినట్టుగానే కనబడుతున్నది. చూడాలి మరి. సో మనమైతే ప్రవీణ్ రెడ్డి ఆర్ ఏదైనా ఒకటే, రెడ్డి ఆర్ రావు సంథింగ్ ఏదైనా ఒకటే, అందుకే ఈ నేమ్ రాయడం జరిగింది. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి. అండ్ జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్, బీబీ పాటిల్ బీజేపీ, సురేష్ షెట్కార్ కాంగ్రెస్. మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్, రఘునందన్ రావు బీజేపీ, నీలం మధు కాంగ్రెస్. మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్, ఈటల రాజేందర్ బీజేపీ, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్.
నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్, కిషన్ రెడ్డి బీజేపీ, దానం నాగేందర్ కాంగ్రెస్. హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్, మాధవీలత బీజేపీ, కాంగ్రెస్ ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఒక మైనార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇది కొంత ఇబ్బందికరమే. ఎంఐఎంకి ఇది మనం పెట్టని కోటగా ఉన్నది. సో ఇక్కడ అయితే ఎంఐఎంకి లేకపోతే ఓడిపోయే స్థానం కాబట్టి బీసీకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ మైనార్టీ అని వినిపిస్తుంది, ఏదో మస్కతి పేరు వినబడుతున్నది. నెక్స్ట్ చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, రంజిత్ రెడ్డి కాంగ్రెస్. నెక్స్ట్ మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్, డీకే అరుణారెడ్డి బీజేపీ, వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్, భరత్ బీజేపీ, మల్లు రవి కాంగ్రెస్. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. నల్గొండ కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్, సైదిరెడ్డి బీజేపీ, రఘువీర్ రెడ్డి కాంగ్రెస్. మొత్తం రెడ్లే. భువనగిరి క్యామా మల్లేష్ బీఆర్ఎస్ అండ్ కుర్మ సామాజిక వర్గం, బీజేపీ బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి. వరంగల్ నుంచి ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కన్ఫర్మ్ చేయలే టికెట్. సో ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. రాజయ్యని దించే అవకాశం ఉందని అంటున్నారు. ఎట్లా ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆడూరి రమేష్ బీజేపీ నుంచి, కడియం కావ్య కాంగ్రెస్ నుంచి. నెక్స్ట్ మహబాద్ మాలోత్ కవిత బీఆర్ఎస్, అజ్మీరా బీజేపీ, బలరాం నాయక్ కాంగ్రెస్. ఇది కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నెక్స్ట్ ఖమ్మం నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్, వినోదరావు బీజేపీ, ప్రసాద్ రెడ్డి ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు అని అంటున్నారు, లేకపోతే నందిని ఆర్ తుమ్మల నాగేశ్వరరావు కొడుకు. బట్ అవన్నీ ఉండకపోవచ్చు. బట్టి భార్య లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. సో ఇక్కడ కూడా దింపితే రెడ్డి గారిని దింపే అవకాశాలు ఉండొచ్చు. సో ఇట్లా ఈ ఈక్వేషన్ మనకు కనబడతా ఉన్నది. ఇవి 17 లోక్సభ. ఎవరెవరికి క్యాస్ట్ వైజ్గా టికెట్లు ఇచ్చినారో ఒక్కసారి చూడండి. క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే రెడ్లకి బీఆర్ఎస్ పార్టీ 4 టికెట్లు ఇచ్చింది. ఒకసారి చూడండి. రెడ్లకి బీఆర్ఎస్ పార్టీ 4 టికెట్లు ఇచ్చింది. రెడ్లకు బీజేపీ 4 టికెట్లు ఇచ్చింది. రెడ్లకు కాంగ్రెస్ 8 టికెట్లు ఇచ్చింది. 8 మీన్స్ ఇక్కడ ప్రవీణ్ రెడ్డి అండ్ ప్రసాద్ రెడ్డి కరీంనగర్ అండ్ ఖమ్మం ఈ రెండు కనుక ఒకవేళ ఇద్దరికే ఇస్తే 8 అవుతుంది. ఒకవేళ ప్రవీణ్ రెడ్డి ప్లేస్లో ఐ థింక్ నేను అనుకోవడం రాజేందర్ రావు ఉండొచ్చు. పెద్దగా తేడా ఏం లేదు. రావు ఆర్ రెడ్డి బోత్ ఆర్ మనం పెద్దగా ఇది వాళ్ళ ఓసీ కిందికే వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ పెద్దగా ఈక్వేషన్ ఏం చేంజ్ ఉండదు. బట్టి ఆర్ నందిని ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ప్రసాద్ రెడ్డి అని అంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు కనుక రెడ్లు ఉంటే 8 మంది అవుతారు వీళ్ళు. నెక్స్ట్ బీసీలకు చూద్దాం. బీసీలకి బీఆర్ఎస్ పార్టీ 6 ఇచ్చింది. బీజేపీ 5 ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 3 ఇచ్చింది. ఒకసారి గమనించండి. ఎస్సీలకి ఇవి రిజర్వ్డ్ కాబట్టి అందరూ 3 స్థానాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఎస్టీ 2 రిజర్వ్డ్, అందరూ 2 స్థానాలు. వెలమకి 1 ఇచ్చినారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. వినోదరావు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ 1 ఇచ్చినట్టున్నది. అండ్ కాంగ్రెస్ కూడా ఇస్తే ఒకవేళ కరీంనగర్లో రాజేందర్ రావుకి ఇస్తే అక్కడ 1కి ఇచ్చినట్టు అవుతుంది. ఖమ్మ సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ 1 ఇచ్చింది, బీజేపీ 1 ఇచ్చింది, కాంగ్రెస్ 0. సో ఇట్లా వీళ్ళ ఓటు ఎవరెవరికి టికెట్లు ఇచ్చినారు అన్నది కనబడతా ఉన్నది. మీరు ఇంకొకటి చూడండి. దీంతో కంపేర్ చేద్దాం. క్యాస్ట్ వైజ్ పాపులేషన్. రెడ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో 6.50% ఉన్నారు. మీరు ఏదో డేటా ఇదేదో నోట్కొచ్చింది రాసిరు అనుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తీసిన డేటా ఇది మనం తయారు చేసింది. రెడ్లు తెలంగాణలో 6.50% ఉన్నారు. ఎంతమంది? 6.50%. బీసీలు 56% ఉన్నారు. గమనించండి ఒకసారి. ఇంకా మనకు సిగ్గు లేకపోతే ఇంకెవడేం బాగు చేయలేడు మనల్ని. బీసీలు ఎంతమంది ఉన్నారు? 56% ఉన్నారు. ఎస్సీలు 18% ఉన్నారు. ఎస్టీలు 10% ఉన్నారు. వెలమలు 0.82% ఉన్నారు. చూడండి ఒక్కసారి. ఈ వెలమలు ఎంత అంటే 0.82%. మన రజక సామాజిక వర్గం కంటే చాలా తక్కువ ఈ వెలమ సామాజిక వర్గం. చూడండి ఒకసారి. కమ్మలు 2% ఉన్నారు. వాళ్ళకు కూడా టికెట్. ముస్లింలు 6% ఉన్నారు. ఇట్లా వీళ్ళ పాపులేషన్ మనం క్యాస్ట్ వైజ్గా మనం ఒక్కసారి చూడొచ్చు సామాజిక వర్గాల వారిగా. అయితే ఇందులో రెడ్లకి ఎన్ని టికెట్లు వచ్చినాయి? ఇప్పుడు ఈ 2 కాంగ్రెస్ కలుపుకుంటే 8, బీజేపీ 4, ఇవి 4. 8, 4, 12, 4, 16 సీట్లు రెడ్లకి ఇచ్చినారు. ఓకే, అంటే అన్ని పార్టీలు కలిపి. బీసీలకి 56% ఉన్న బీసీలకి 14 సీట్లు అన్ని పార్టీలు కలిపి. ఎస్సీలు 18% ఉన్నారు, 3 ఇచ్చినారు. 3 అంటే మీన్స్ 3 సీట్లే ఉంటాయి. కాకపోతే అన్ని పార్టీలు కలిపిన లెక్కని ఇక్కడ వేయడం జరిగింది. అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న నియోజకవర్గాలు ఏంటి? రెడ్లు దాదాపు 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నది. మొత్తం 17లో 8 స్థానాలు గెలిచే అవకాశం రెడ్లు ఉన్నారు. మొత్తం పార్టీలు అన్ని కలిపితే 16 స్థానాల్లో
అందరూ కలిపితే 16 స్థానాల్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. 8 స్థానాల్లో రెడ్లు గెలవడానికి అవకాశం ఉన్నది. 56% ఉన్న బీసీలకు ఇచ్చిన ఈ పార్టీలు ఇచ్చిన మొత్తం టికెట్లలో 56% ఉన్న బీసీలు మూడు సీట్లు గెలిచే అవకాశం ఉన్నది. హైదరాబాద్ ఇస్తారండి బీసీ. ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్కి ఇచ్చిండు, శ్రీనివాస్ యాదవ్ గెలుస్తుందా? ఉత్తదే. ఇప్పుడు బీఆర్ఎస్కి భువనగిరిలో క్యామా మల్లేష్ గారికి ఇచ్చినారు, ఛాన్సెస్ ఉన్నాయా? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ నడుస్తున్నది. ఇప్పుడు ఆయన 6 స్థానాలు ఇచ్చింది కదా అనుకోవచ్చు, బీఆర్ఎస్ 6 స్థానాలు ఇచ్చింది కదా బీసీల కంటే. ఒకవేళ కేసీఆర్ పవర్లో ఉండుంటే 6 స్థానాలు ఇచ్చేటోడా? ఆలోచించండి ఒకసారి. అవసరమైతే ఆ రోడ్డు పైన పైల శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టేటోడు, లేకపోతే ఇంకొక రెడ్డి అని తెచ్చి పెట్టేటోడు. అంటే మీరు పార్టీలు ఎంత పగడ్బందీగా సీట్లు ఇస్తున్నాయో చూడండి. ఓడిపోయే స్థానాలేమో మనకిస్తున్నారు, బీసీలకు ఇస్తున్నారు. అది కూడా వేసిన అరకొర సీట్లే, ఇచ్చిన అరకొర సీట్లలోనే అన్ని ఓడిపోయే స్థానాలు. మొత్తం 3 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నారు బీసీలు అంతే. రెడ్లు 8 స్థానాల్లో గెలవబోతున్నారు. ఎస్సీలు వాళ్ళకు ఉన్నాయి 3 కాబట్టి 3 స్థానాల్లో గెలుస్తారు. ఏ పార్టీకి ఇచ్చినా ఏదో ఒక పార్టీ గెలుస్తారు, ఎందుకంటే రిజర్వ్డ్ కాబట్టి అన్ని పార్టీలు ఆ ఎస్సీలకు ఇవ్వాల్సిందే. ఎస్టీలు 2 స్థానాలు, ముస్లింలు 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. సో అది హైదరాబాద్ స్థానం అవుతుంది, ఎంఐఎం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఈక్వేషన్ కనబడతా ఉన్నది. మీరు చూడండి, మొత్తం ఓసీలు తెలంగాణలో 9% ఉన్నారు. మొత్తం ఓసీలు మీన్స్ అందరు వస్తారు. ఇలా వెలమ, కమ్మ, బ్రాహ్మణు ఈ సామాజిక వర్గాలన్నీ వస్తాయి. వీళ్ళు 6.5% ఎవరు రెడ్లు, 0.82% వెలమ, 2% కమ్మ, ఇట్లా అన్ని చూసుకుంటే దాదాపు ఓసీలు అంతా కలిసి 9% ఉన్నారు. ఈ 9% ఉన్న ఓసీలకి కాంగ్రెస్ 8 సీట్లు ఇచ్చింది. బీజేపీ 7 సీట్లు ఇచ్చింది, బీఆర్ఎస్ 6 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎట్లాగో మనం ఓడిపోతాం అనుకున్నప్పుడు బీసీలు గుర్తొస్తారు, ఎట్లాగో మనం ఓడిపోతాం అనుకున్నప్పుడు అక్కడేదో ప్రయోగం చేస్తున్నట్టు బీసీలు గుర్తొస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ గుర్తొచ్చినట్టు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఓడిపోతారో అక్కడ బీసీ గుర్తొస్తాడు. ఇప్పుడు హైదరాబాద్లో బీసీ గుర్తొస్తాడు, ఓడిపోయే స్థానం కదా. లేదు ఏదైనా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గం ఉందో అక్కడ బీసీ గుర్తొస్తాడు. చూద్దాం, ఈ ప్రయోగం చేసి చూద్దామని. గెలిచే నల్గొండలో బీసీ గుర్తుకురాడు, గెలిచే భువనగిరిలో బీసీ గుర్తుకురాడు, గెలిచే ఖమ్మంలో బీసీ గుర్తుకురాడు. ఎంత దుర్మార్గంగా ఈ పార్టీలు ఆలోచిస్తున్నాయంటే, మరి ఎందుకు వేస్తున్నాం మనం ఓట్లు వీళ్ళకి? ఆలోచించాలి. ఇక్కడ రెడ్డి ఇక్కడ ఎటు బాయను ఓసీలు 9% ఉంటే కాంగ్రెస్ 8 సీట్లు ఇచ్చింది వాళ్ళకి, బీజేపీ 7 ఇచ్చింది, బీఆర్ఎస్ 6 ఇచ్చింది. బీసీలు 56% ఉంటే కాంగ్రెస్ 3 ఇచ్చింది, బీజేపీ 5 ఇచ్చింది, బీఆర్ఎస్ 6 ఇచ్చింది. ఎస్సీలు 18% ఉంటే అందరూ 3 ఇవ్వాల్సిందే, తప్పదు. ఎస్టీలు 10% ఉన్నారు, 2 టికెట్లు రిజర్వ్డ్ స్థానాలు. మైనార్టీలు 7% ఉన్నాయి, కాంగ్రెస్ 1 టికెట్ ఇచ్చింది, మిగతా వాళ్ళంతా 0. చూడండి, అసలు మన 56% అంటే సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకి ప్రాతినిధ్యం ఏది అని ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా? ఒక్కడన్నా? ఎలక్షన్లు రాగానే మీటింగ్లు పెట్టాలి, రౌండ్ టేబుల్లు, మీటింగులు, ధర్నాలు, కత్తులు తీయాలి, రౌండ్ టేబుల్ పెట్టాలి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ 5,000 10,000 బుక్ చేయాలి. కథం ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాలి. అబ్బా, మధ్యాహ్నం భోజనం పెట్టి మస్తు సక్సెస్ అయింది మీటింగ్, చాలా బాగా మాట్లాడారు, అందరు లైవ్లు పెట్టిరా. ఇది మనది. సిగ్గు శరం ఏమని ఉంటే తెచ్చుకోండి ఇప్పటికైనా. కొంచెం మనం కూడా మారాలి, జనాలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఈ ఈక్వేషన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉన్నది. స్టార్ట్ చేయండి, నల్గొండ నుంచి, భువనగిరి నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా అడుక్కునే పరిస్థితిలోనే ఉన్నాం మనం. నెక్స్ట్ ఒక్కసారి పాపులేషన్ చూడండి. నేను అన్ని కులాలకు సంబంధించిన పాపులేషన్ నాకు కొంచెం కష్టమైంది తీయడము. మళ్ళీ నాకు మొన్న ఒక వీడియో చేస్తే, అన్న మా సామాజిక వర్గం గురించి మాట్లాడకపోతేవని ఫోన్ చేశారు. అది కాదు, మనం అంతా ఒకటే. సో మనం ఏదైతే కొంత మెజారిటీ వర్గాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ లెక్కను మనం తీసినాం. మిగతా వాళ్ళు కూడా నెగ్లిజిబుల్ అనో ఇంకోటనో కాదు. ఇప్పుడు దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకుంటున్నాం. అందుకే మనం అంటున్నాం కదా, బీసీల శాతం 56% అని మాట్లాడుతున్నాం మనం. సో ఇక్కడ కొన్ని డేటా తీస్తే మనం వీళ్ళతో కంపేర్ చేయాలి కాబట్టి ఈ డేటా తీసినాం. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఆ వర్గాలతో మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి మన దాంట్లో పెద్దగా ఉన్న జనాభాని తీయడం జరిగింది. ఒక్కసారి చూడండి, ముదిరాజులు 20,23,415 మంది ఉన్నారు. 20,23,415. 20,23,415 మంది ముదిరాజులు ఉన్నారు. ఇది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ద్వారా తీసిన డేటా. ఈ 20,25,000 మంది జనాభా ఉన్న ముదిరాజులకి బీఆర్ఎస్ 1 ఇస్తుంది,
బీజేపీ ఒకటి ఇస్తుంది, కాంగ్రెస్ ఒకటి ఇస్తుంది. బిచ్చం ఇట్లే తిరిగి మీద మీ బతుకులే ఇంత అట్లా మనం దాన్ని అందుకోవాలా. మళ్ళీ ఆ ఇచ్చిన టికెట్లు కూడా మీరు చూడండి ఎక్కడెక్కడ ఇచ్చినారో. టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో సీట్లు ఉంటాయి. లేకపోతే ఆ పార్టీలో ఆయన పెద్ద లీడర్ అన్న అయి ఉండాలి, ఆయనకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉంటుంది. మున్నూరు కాపులు 14,88,767 మంది ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ 2 సీట్లు ఇచ్చింది, బీజేపీ 2 సీట్లు ఇచ్చింది, కాంగ్రెస్ 1 సీట్ ఇచ్చింది. ఎంతమంది ఉన్నారు? 14,88,767 మంది. గౌడ్లు 10,21,807 మంది ఉన్నారు. బీఆర్ఎస్ 1 సీట్ ఇచ్చింది, బీజేపీ 1 సీట్ ఇచ్చింది, కాంగ్రెస్ 1 సీటు కూడా ఇయ్యలే. పద్మశాలీలు 11,86,923 మంది ఉన్నారు. ఒక్క టికెట్ ఇచ్చింది లేదు. ఒక ఎమ్మెల్యే లేడీలకి, ఒక ఎంపీ లేడీలకి. మనం ఏం చేస్తాం మరి? అడగాలి కదా గట్టిగా. మనకేముందిరా, మనం ఓట్లు వేయడానికే పోతాం. మనం అడిగేంత సిచ్యువేషన్లో ఉన్నాం. మరి ఒక్కొక్కటిద్దరు లీడర్ తయారయ్యారు కదా అంటే వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్న వానికి భజన చేసుడు, వానికి వీనికి వంగి దండాలు పెట్టుడికే పరిమితం అయిపోయినారు వాళ్ళు. ఎవడు పవర్లో ఉంటే వాడి దగ్గరికి పోవాలా, పనులు చేయించుకోవాలా, అవతల పడాలా. 0 టికెట్లు వీళ్ళకి. యాదవులు 13,37,041 మంది ఉన్నారు. కొంత లెక్కలు ఏమైనా అటు ఇటుగా సబ్జెక్టు కరెక్షన్ ఏమైనా ఉంటే దాన్ని ఇది చేయకండి. సో ఆల్మోస్ట్ ఈ లెక్క పర్ఫెక్ట్. యాదవులు 13,37,041 మంది ఉన్నారు. వాళ్ళకి 2 బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ 0, కాంగ్రెస్ 0. ఇక్కడ ఇచ్చింది కూడా ఎవరికి ఇచ్చిండి? నా హైదరాబాద్లో శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చిండు. ఎవరు ఆయన? గెలుస్తాడా? హైదరాబాద్లో ఛాన్స్ ఉందా? ఓడిపోయే సీటు. ఇక్కడ క్యామ మల్లేష్కి ఇచ్చిండు భువనగిరి. అక్కడ కుర్మ సామాజిక వర్గం, ఆయనకే అవకాశాలు అక్కడ అంతింతే ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో కొలాప్స్ అయిపోయింది బీఆర్ఎస్. ఆయన ప్రయోగం చేసుకుంటూ పోయిండు. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ కనుక పవర్లో ఉంటే క్యామ మల్లేష్కి టికెట్ వచ్చేదా? ఏనో వెనకాల నూకిటో అవతల ఎవరు పోటీ చేయడానికి రెడీగా లేడు కాబట్టి టికెట్లు ఇచ్చినారు. ఇది చాలా భయంకరమైన కుట్ర. ఇది మనం ఆలోచించట్లేదు. టోటల్గా ఎంతమంది ఉన్నారండి? కేవలం 5 కులాలు కలుపుకుంటేనే టోటల్గా 70,57,953 మంది ఉన్నారు. చూడండి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆలోచించండి. రెడ్డి సామాజిక వర్గము 12,75,878 మంది ఉన్నారు. ఎంత అండి? 12 లక్షల. కంపేర్ చేయండి ఒక్కసారి. నేను ఎందుకు ఈ ఫిగర్లు తీసుకున్నా, కేవలం ఇవే తీసుకున్నా అంటే వీటితో కంపేర్ చేయడానికి. రెడ్లు 12,75,878 మంది ఉన్నారు. ముదిరాజులు ఎంత ఉన్నారండి? రెడ్ల కంటే ముదిరాజులు డబల్ ఉన్నారు. అవునా? కనబడుతుందా లెక్క మీకు ఈక్వేషన్? వీళ్ళకి ఎన్ని సీట్లు అండి? బీఆర్ఎస్ 4 ఇస్తుంది, బీజేపీ 4 ఇస్తుంది, కాంగ్రెస్ 8 ఇస్తుంది. ఆల్మోస్ట్ 8 అంటే కరీంనగర్ అండ్ వాళ్ళు ఇంకా ఇదేది కరీంనగర్, ఇంకోటి ఏదో ఖమ్మం డిసైడ్ కాలేదు, అది కూడా వాళ్ళకే అయితే 2 కూడా వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది. సో 12 లక్షలు ఉన్న రెడ్లు, 20 లక్షలు ఉన్న ముదిరాజులు. కంపేర్ చేయండి ఒకసారి ఆలోచించుకోండి. ఈయన 4 ఇస్తాడు, ఈయన 4 ఇస్తాడు, ఆయన 8 ఇస్తాడు. మరి ఇల్లెట్టు పోయిరండి? 1 అది కూడా ఓడిపోయేవి. పొరపాఠం గెలిస్తే తర్వాత సంగతి. నెక్స్ట్ ఎవరితో కంపేర్ చేస్తారండి వీళ్ళని? చెప్పండి. నేను ప్రజల గురించి మాట్లాడతలేను. ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ప్రజల గురించి నేను డిస్కస్ చేయట్లే. పాపం అమాయకులు ఉన్నారు, ఎకరం భూమి లేని రెడ్లు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లే. వాళ్ళు కూడా మన వాళ్ళే. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఈ వర్గాల్లో ఉన్న ప్రజలు కూడా బీసీలే, వాళ్ళు దళితులే. ఈ సోకాళ్ళు లీడర్లు, ఈ వర్గాల నుంచి వచ్చిన లీడర్లు వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల కూడా వాళ్ళకి దుస్థితి ఏర్పడేది. ఇక్కడ వీళ్ళని, ఈ రెడ్లని కంపేర్ చేయండి. మున్నూరు కాపులు ఎంత ఉన్నారండి? 14,88,767. చూసిరా? రెడ్లు 12 లక్షలు ఉంటే పద్మశాలీలు ఆల్మోస్ట్ ఇదే ఫిగర్ ఉన్నారు. ఎంతమంది? ఎన్ని టికెట్లు అండి? 0నా? సిగ్గునా అది మనకేమన్నా? కొంచెమన్నా మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా? వాడు మనల్ని బిచ్చగాన్ని చేసి వాడి మీద పెన్షన్ల మీద ఆధారపడేలాగా మన బతుకులు మార్చేసి, మనం ఎప్పుడు అడుక్కు తినే వాళ్ళలాగా మనకేమన్నా ఇస్తారేమో. వాళ్ళు రాజ్యంలో ఉంటారు, మనం కింద ఉంటాము, మనం అడుక్కుంటా ఉండాలి వాడిని. సో అందుకే నీకు 0, ఆయన ఒక 16 సీట్లు ఎగిరేసుకుంటూ పోయిండు. యాదవులు ఎక్కున్నారు ఇంకా రెడ్ల కంటే. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్? కమ్మలు చూడండి ఎంత ఘోరం చూడండి. కమ్మ సామాజిక వర్గం ఎంతమంది అండి? 2,10,396 మంది ఉన్నారు.
ఎన్ని టికెట్లు అండి? ఒకటి 2 టికెట్లు వచ్చినాయి వాళ్ళకి. మరి ఏది మీ లెక్కేది? ఈడ 0 ఆడ 0. వెలమలు 1,02,525 మంది ఉన్నారండి. ఎంత అండి అది? ఎంత లెక్క అసలు? 1,00,000 మంది ఉన్నారు. మొత్తం రాష్ట్రం 119 నియోజకవర్గాల్లో 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉన్న బీఆర్ఎస్ ఆయన ఒక టికెట్ ఇచ్చిండు, కరీంనగర్లో వినోద్రావు. బీజేపీ ఆయన ఒక టికెట్ ఇచ్చిండు. కాంగ్రెస్ ఆయన కూడా ఇప్పుడు ఒకవేళ ఆడ కరీంనగర్లో రాజేంద్రరావుకి ఇస్తే ఆయనకు కూడా టికెట్ ఇచ్చినట్టే. 1,00,000 మంది లేరు, 1,00,000 మంది ఉన్నారు అటు ఇటుగా. ఒక్కొక్క ఊర్లో అసలు వెలమలు లేని ఊర్లు గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి 1,00,000 మంది ఉన్న వెలమలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క టికెట్ ఇచ్చినప్పుడు 20 లక్షలు ఉన్న ముదిరాజుల పరిస్థితి ఏంది? 14 లక్షలు ఉన్న ముదిరాజుల పరిస్థితి ఏంది? గౌడ్స్ పరిస్థితి ఏంది? పద్మశాలీలు, యాదవులు, కురుమలు, నాయి బ్రాహ్మణులు, ఇట్లా ఈ ఎంబీసీ కులాలు, ఎంబీసీ కులాల్లో ఉన్న సంచార జాతుల కంటే దారుణమైన నెంబర్ వెళ్ళేది. బాలసంత సామాజిక వర్గం అంతా కూడా లేరు వీళ్ళు. చూడండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. రాజ్యం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు టికెట్లు కూడా వాళ్ళని కాదనలేని ఏ పార్టీ కూడా అడుగు ముందుకేయడానికి అవకాశం లేకుండా ఉన్నది. ఎట్లొచ్చినాయి? దీనికి మనకి సాఫ్ట్గా చెప్పే పేరు గెలుపు గుర్రాలు అని. మరి ఓట్లేసే ఎవరిదండి? గెలుపు గుర్రాలను గెలిపించేది ఎవరు? మనమే కదా. ఈ 56% కదా, ఈ 18% ఉన్న ఎస్సీలే కదా, ఈ 10% ఉన్న ఎస్టీలే కదా. మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కసారి చెప్పండి దయచేసి. బ్రాహ్మిన్స్ 3,03,904 మంది ఉన్నారు. అయినా వాళ్ళు టికెట్లు వచ్చినాయి. వాళ్ళు మంత్రులు అయిపోయిన మంత్రులు కూడా ఉన్నారు. మొత్తం వీళ్ళు ఎంత అండి? 18,92,703 మంది. వీళ్ళు ఎంత అండి? 70,57,953 మంది. జస్ట్ ఒక 4-5 కులాలను తీసుకుంటేనే 70 లక్షలు. ఇక ఎంబీసీలు మిగతా వాళ్ళందరూ తీసుకుంటే ఇక లెక్క 1-2 కోట్లు దాటుతుంది. ఇంకా మనం ఆలోచించట్లే. సో దయచేసి ఫోకస్ చేయండి. మనం కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా మన రాజ్యం మనం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కనీసం ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ నియోజకవర్గాలను ఉన్నాయి. కనీసం వాళ్ళ కొంత లీడర్షిప్ పెరుగుతున్నది. వాళ్ళది కూడా అంతే ఉంది. వాళ్ళది ఏంటంటే ఈ దుర్మార్గులే వాళ్ళని రూల్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలని ఈయనే డిసైడ్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలదే కాంగ్రెస్ పార్టీ అట. మరి లీడర్లు మీరు, కార్యకర్తలు మా వాళ్ళ? కార్యకర్తలదే పార్టీ అట. మరి కార్యకర్తలదే పార్టీ అయినప్పుడు లీడర్లు మీరెట్లా అయ్యండి? మరి కార్యకర్తలు లీడర్లు కావాలి కదా. ఈ వర్గాల్లో 56% ఉన్న ఈ వర్గాల ప్రజలు లీడర్లు కావాలి కదా నీ కాంగ్రెస్ పార్టీకి. ఇది మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని కుట్రలకు బలి చేస్తున్నారు. అర్థం చేసుకోండి, ఆలోచించండి, తిరగబడండి. ఎందుకు వేయాలని కోటని అడగండి. ఇది మనం అడగకపోతే, ఇది నడవకపోతే హాస్పిటళ్ళు వాళ్ళయే, స్కూళ్ళు వాళ్ళయే, వ్యవస్థ మొత్తం, రాజ్యం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. దానికి మనం కేవలం వాడిచ్చే 2,000 పెన్షన్ మీద ఆధారపడి మనం దీనావస్థలో మన బతుకులు మనం బతకాల. ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్తు తరాల మన పిల్లల్ని మనం చంపుకుంటున్నట్టే. సింపుల్గా మన పిల్లల్ని మనం చంపుకుంటున్నట్టే. ఓటు వేసే యంత్రాలుగా మిగిలిపోయినామంటే మన భవిష్యత్తు తరాలకు మనమే ఊరేస్తున్నట్టు లెక్క. ఆలోచించుకోండి. వాడిచ్చే 2,000కే మనం అమ్ముడుపోతుంది. మొత్తం జీవితం అంతా సర్వనాశనం చేసుకుంటున్నాం కదా. సో దీని మీద డిస్కషన్ జరగాలి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మీ గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల వారీగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అన్ని దొంగ పార్టీలే. ఒక్కడు కూడా ఈ బీసీల కోసం, ఈ దళిత మైనార్టీ సామాజిక వర్గాల కోసం ఒక్కడు కూడా పనిచేసినోడు లేడు. అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. ఈ బీసీ సంఘాలు, దళిత సంఘాలు వీళ్ళు కూడా మేలుకోవాలి. ప్రజలారా దయచేసి ఆలోచించండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.